ఇక రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. 2600 కోట్లు ప్రభుత్వ బకాయిలు నిలిచిపోవడంతో అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. 650 కోట్లు విడుదల చేసే వరకు చర్చలకు కూడా వెళ్లకూడదని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రూపాయల బకాయిలు పడింది. ఈ బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే 20 రోజుల క్రితం అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించకపోవడంతో అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల 270 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం అందులో 110 కోట్ల రూపాయలను స్పెషాలిటీ ఆసుపత్రులకు ఇచ్చింది. మిగతా 160 కోట్ల రూపాయలు ట్రస్ట్ హాస్పిటల్స్ కు ఇవ్వడంపై అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా నడిచే ట్రస్ట్ ఆసుపత్రులకు ప్రిఫరెన్షియల్ మేనేజ్మెంట్ కింద నిధులు విడుదల చేయడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఆసుపత్రుల్ని నడపడానికి ఉన్న వ్యయ ప్రయాసాలని ఎక్కడికక్కడ చెప్తూ వచ్చాం. అయితే మాకున్న 2600 కోట్లలో 670 కోట్లు ఏవైతే సిఎంఎఫ్ఎస్లో అప్లోడ్ చేశారో ఆ 670 కోట్లు ముందు కొంచెం ఆసుపత్రులకి ఇచ్చేసి మిగతా అమౌంట్ పోని మనకున్న ఆర్థిక సమస్యల దృష్ట్యా ఏ టైంకి మనకి ఇవ్వగలం ఒక టైం లైన్ ఏర్పాటు చేసి దీన్ని సరిదిద్దవలసిందిగా ప్రతి చోట కోరటం జరిగింది. అయితే ఈ ఆసుపత్రులకి ఈ 670 కోట్లు పూర్తిగా రిలీజ్ కాలేదు. ఇందులో ఒక 110 కోట్లు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. అయితే ఈ 110 కోట్లు ఇచ్చిన తర్వాత ఒకసారి చీఫ్ సెక్రటరీ గారిని మళ్ళీ సీఈఓ గారిని కలిసి ఈ పరిస్థితుల్లో ఇంకా వైద్య సేవలు అందించడం కష్టంగా ఉందని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు పూర్తిగా పేరుకుపోయాయని ఆసుపత్రులు అసోసియేషన్ చెబుతోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను ట్రస్ట్ ఆసుపత్రులకు ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రులను పక్కన పడేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది జీతభత్యాలు, ఇంప్లాంట్స్ కొనుగోలు, ఆసుపత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని కూడా వారు వివరించారు. అయితే వైద్య సేవ ట్రస్ట్ కింద స్పెషాలిటీ ఆసుపత్రుల సేవలు ఆపొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. 5,30,00,000 ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకని డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అన్ని విషయాలు తెలుసు. బాగా చదువుకున్న డాక్టర్లు అన్ని విషయాలు తెలుసు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అది కూడా నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఈ పేదలకి ఎక్కడన్నా ఆరోగ్యపరమైన సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వం దాన్ని ఉపేక్షించదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ చెప్పాం 20% అన్ని స్పెషాలిటీస్లో ఇస్తామని. తర్వాత నవంబర్లో కూర్చొని నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ఉండాలి, రిక్వైర్మెంట్ ఏంటి, డిమాండ్ ఏంటి, దానికి అనుగుణంగా సప్లై ఉండాలనే ఉద్దేశంగా చర్చలు జరుపుదామని పిలవడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద మొత్తం 650 ఆసుపత్రులు రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి తమ వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించడంతో పేద రోగులు ఇబ్బందులు పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటి వరకు అవుట్ పేషెంట్ సేవలను మాత్రమే నిలిపివేసిన ఆసుపత్రులు శుక్రవారం నుంచి ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించాయి. దీంతో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోనున్నాయి.